గట్టిగా స్లిప్ అవుతుందా? పట్టుకోండి, బాగా గట్టిగా లాగండి. పట్టుకున్నా, నువ్వు బాధపడుకో. ప్రాణం పోయినా ఈ దారం మాత్రం వదలను. వదలవు కదా? నన్ను కిందకి దింపు సుగు. గట్టిగా లాగు, గట్టిగా లాగు. ఓకేనే కదా? ఆయన వస్తానని వెళ్ళిపోతున్నాడు రా. అవసరం లేదా, కొంచెం చెయ్యి చాలు. ఏదో ఒకటి చెయ్యి, మాకు నీళ్ళు వస్తే చాలు. అర్థమైందా? అన్న అక్కడ బిజీగా ఉన్నాడు. ఏంటి అది? ఆదివారం కదా, మాంసం ఏం తీయలేదా? నేను తీసుకురాలేదురా. రే దద్దమ్మ, నీ పిల్లలేంటి బావులు ఆడుకుంటున్నారా? ఏమేం పడేశారో చూడు పిచ్చోలు. ఎదుగురా, ఏంట్రా? దీని తాగు. సరే త్వరగా ఇవ్వు. ఎదుగు దింపుతా. కాస్త నెమ్మదిగా వదులు. చెప్తున్నాను కదా. ఎక్కడికి వెళ్ళావురా? రేయ్, ఇక్కడే ఉన్నాను రా. వదిలేసి వెళ్ళిపోయాడు చూసావా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేనేదో ఆయనతో ఊరికే. అయినా సుగ్గు కొట్లో వ్యాపారం సరిగ్గా లేదుగా. అబ్బే అలా కాదు, నేను బాగుపడాలని మా ఇంట్లో వాళ్ళే అయితే పంపించారు. జీతమేం లేదని చెప్పు. మీరేం చేస్తున్నారన్నా? మనకి ప్రభుత్వ ఉద్యోగం ఏపీఎస్ఆర్టీసీలో. మరి జీతం? అంతా నా తలరాత. వస్తుంది త్వరగా తీసి ఇవ్వమన్నాను. వస్తుంది వస్తుంది. సుధాకర్, మంచి స్ట్రాంగ్ ఒక పెగ్గు పోయిరా. పోస్తాలే. పని పూర్తి చేసుకుని త్వరగా రా. ఎప్పుడు పిలవమంటే ఎప్పుడు పిలుస్తాను చూడు. అరే వీలు గోలొకటి. ఏంటమ్మా? ఒక పనసకాయ కోసిమ్మని ఎన్ని రోజులుగా చెప్తున్నాను రా. ఇప్పుడా? పనిచేస్తున్నా కనిపించట్లేదా? కాయ కోసిరా. ఆగండి, వస్తాను. పని పూర్తి చేసుకుని వస్తాను. అక్కడ నీళ్లే రాదు. ఏంటమ్మా మీరు పనిచేస్తున్నా చూస్తున్నా? ఊరికే ఉండడానికి సాయం చేయొచ్చు కదా. చేయనే పడుతుంది, నా వల్ల కావట్లేదు. ఇదిగో తీసుకో. నువ్వు వెళ్ళు. మిగతా వాళ్ళ ఇళ్ళకంతా పరిగెత్తి చేస్తాడు, నాకు మాత్రం చెయ్యడు. వీళ్ళతో నేను ఏలేకపోతున్నాను. అది బ్లాక్ కాఫీ అన్నా. కనిపిస్తుందిలే. నువ్వు ఇంకా పనికి వెళ్ళలేదా? నైట్ డ్యూటీ. అప్పుడు వెళ్ళి బాగా నిద్రపో. నేర్చుకున్నారా? నేర్చుకుంటున్నాను. నాకు ఒక టీ కావాలి. సరే ఇస్తాను. సరే సరే. నువ్వు తాగు. ఇది పోయినా మొదలు పెట్టారా? కటింగ్ పోయి. ఏరా, మందు కావాలంటే నేను కొనిస్తాను రా. నాకు ఒక ఎంత పనసకాయ చెప్పినా మాత్రం అర్థం కోసిరా. చేసుకోరా. నీ కాలు మొక్కుతాను రా. నువ్వు ముందు వెళ్ళమ్మా, నేను కోసి తీసుకొస్తాను. నాకంటే ఏ పని చెయ్యవు. వెళ్ళు అంటున్నా కదా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. అదిగో చూడండి, పలసపట్టు. ఈ మనిషి చేస్తున్నాడా? చూసి చూడు ఎంత పెద్ద పనసకాయ తెస్తున్నాడు. సరే నువ్వు నీ పని వస్తావా? చూసుకో. అమ్మ టెన్షన్లో ఉందా? అయ్యో, ఏంట్రా? అది బ్లాక్ టీరా. ఏయ్, మీకే న్యాయం కావాలా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అప్పుడు ఒక గుంట నక్కొచ్చిందంట. అది ఏం చేసిందో తెలుసా? ఆ కాకి దగ్గర నువ్వు అందంగా ఉన్నావు అమ్మా, కదా. వర్షం వచ్చేటప్పుడు జట్టి ఎంత లోపల వేయని చెప్పాను కదా. ఇప్పుడు నేను దేన్ని వేసుకోవాలి? నేను నీ చెల్లెల దగ్గర చెప్పాను రా. ఒసేయ్, ఇక్కడ రావే. రమ్మంటున్నానుగా. ఓ ఎక్కడికి వెళ్ళావు? ఏమైందిరా? ఏంటి ఇప్పుడు దేన్ని వేసుకుని వెళ్ళాలి? మర్చిపోయాను. నిన్ను ఇప్పుడు వేసుకు వెళ్ళడానికి ఏమీ లేదా? లోపలికి ఏం వేయకుండా వెళ్ళడం నాకు అలవాటే. దానివల్ల ఏ మాత్రం తగ్గిపోనని కూడా నాకు తెలుసు. అర్థమైందా? ఏంట్రా నువ్వు చెడ్డి వేసుకోకుండా వెళ్ళడానికి ఇంతోటి డైలాగా? వీళ్ళని పట్టుకుని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈడికి ఇదే పని అయిపోయింది. లోపలికి వెళ్ళరా, నాకు వచ్చి చేరారా. అవునవును వెళ్ళ. ఏరా వర్షం పడే టైంలో బయట ఉన్నావు? ఓహో, లోపలికి రావచ్చుగా. అవును, చెప్పింది నమ్మేనులే. ఓ వచ్చావా? నేను ఒళ్ళో కూర్చొని బండి నడపాలా? వెనకెళ్ళు. మరి ఆయన ఎక్కడ కూర్చుంటాడు? ఆయన ముందు రానివ్వు, ఆ తర్వాత చూసుకుందాం. వర్షం పడే టైంలో బయటకు ఎందుకు వెళ్తున్నావు? ఇంత కష్టపడి ఎక్కడికి వెళ్తున్నావురా? రే కొంచెం జరిగి కూర్చోరా. అవును, ఇక్కడ చాలా చోటు ఉంది. ముగ్గురు కలిసి బైక్ లో వెళ్ళదు. ఏంటి షుగర్ డాడీయా? బలితేరా. షుగర్ డాడీయా? ఎవరు షుగర్ డాడీ? ఓనరు. ఆయన మెయిన్ రోడ్ లో చెక్ చేస్తారు. మార్కెట్ ద్వారా వెళ్ళండి. ఎన్నిసార్లు చెప్పాలి కొత్త బండి తీసుకోమని? ఓ కొత్త బుల్లెట్ తీసుకోండి, బుల్లెట్ లో వెళ్ళిపోదాం. ఏంటన్నా, ఏమంటారు? ఆలోచిస్తాం. అది గాలిని తేలుతుంది.
రేయ్ ఆ, రా. వస్తాను చంద్రనా నీ లెవెల్ కొట్టనా మాకు అడ్వైస్ ఇవ్వక తాగితే బాటిల్ అయిపోతురా వయసు అయితే ఇలాంటివి మానుకోవాలి ఆ ఊరుకోనా అక్కడే ఇవాళ చాలా మంది వచ్చినట్టున్నారు అందరూ వస్తారులే. సరే సరే అని అంటానికి వచ్చాము అక్కడ ఒకటి సొంతంగా కొట్టండి లేని పొడి తీసుకొస్తాయి నువ్వు తాగడానికి మనుషులు రేయ్ బీటి ఉంటే అన్నా కొంచెం గుంజి ఉందా నాకు అదే ఇష్టం అన్నా అన్నా ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటావు? ఇప్పుడు ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా కొద్దిసేపు ఉండు. ప్రేమదోమని వచ్చినప్పుడు మనం కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలి. మొన్నే కదా మనం ప్రేమించడం మొదలుపెట్టాం. ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం వస్తుందనుకోలేదు. మీ ఇంట్లో వాళ్ళైతే నా ఆఫీస్కి ఇంటికి రావడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ రావడానికి ఛాన్స్ తక్కువే. కాస్త భయపడ్డాను. కనపడుతుంది. రండి రండి నర్సు రండి రండి త్వరగా రండి రండి సుగు అన్నయ్య తనకేమైంది? అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అయ్యో ఇదా ఇరుకుపోయాడు రా. దీనికి పని తెలీదు, అసలు ఏం తెలీదు. నేను ఇప్పుడు వస్తాను. ఏం తెలియదట్టగా ఏమైందన్నా మీరు హాస్పిటల్కి వెళ్దామా? ఏమంటున్నాడు? హలో డాక్టర్ ఎక్కడ ఉన్నారు? కొబ్బరి చెట్టు నుంచి సుగోని కింద పడిపోయారట. ఇప్పుడు ఏం చేయాలి? తనని నొప్పుందా? చెయ్యి కాళ్ళు చాలా నొప్పిగా ఉంది. కాస్త ఆలోచించి ఉండొచ్చు కదా. ఇక్కడ నుంచి వెళ్ళవే. నోరు మూయరా. ఓకే ఓకే. చాలా నొప్పిగా సుగోని ఉందా? ఎక్స్రే తీయాలి, నేను ఇప్పుడే చూసేస్తాను. ఏం బాగేసి వెళ్తుందిరా? ఈ విరుగుంటుంది అనుకుంటాను. ఇంటికి చెప్పారా? చెప్పేసారు అయ్యో అమ్మకి తెలిస్తే అంతే. వచ్చి సమస్య చేస్తారా? ఖచ్చితంగా ఇక్కడ సమస్య అవుతుంది. వెళ్ళండ్రా, వెళ్ళండ్రా, దయచేసి వెళ్ళండ్రా. తర్వాత చూద్దాం, వెళ్ళండి. హీరో, నువ్వు వెళ్ళేదా? నేను వెళ్ళను, నేను నీతోనే ఉంటాను. అమ్మ వస్తే నేను చంపేస్తుంది. ముందు నువ్వు నుంచి వెళ్ళిపో. ఉందాంలే. ఏంటిది? ఎప్పుడు నీతోనే ఉంటానన్నా. ఏం అక్కర్లేదు, వెళ్ళరా. రే బాటిల్ తీసి పెట్టావా? అయ్యయ్యో మరి సైడ్ డిష్? తీసి పెట్టుంటాడు. ఛే, ఏమైంది ఇప్పుడు? యాక్సిలేటర్ అంతా టైట్ గానే ఉంది. సీటు హార్డ్గా ఉంది. గ్యాపే తెలియట్లేదే. అద్దం బాగుంది. రేయ్ ఆప్రా, అరుస్తూ ఉన్నామంటే నోరుని కొరికేస్తా. ఊరుకోరా, నువ్వు ఆడుకోయ్యా. రే కీ ఇవ్వు. ఎందుకు? నా బండి నేను నడపగలను. రే నడిపి చూస్తాను రా. ఫాల్ట్ ఉంటే తెలుస్తుందిగా. మీరేం పెద్ద మెకానిక్ కాదు కదా, క్యాటరింగే కదా. ఒక్క కాలు విరిగినా కూడా వీడికి పొగర మాత్రం తగ్గలేదు. నా మనవడిని ఎగతాలు చేయకు. స్వతంత్ర పోరాటానికి వెళ్ళాడా ఏంటి? కళ్ళు తాగి కింద పడిపోయాడు. వచ్చాడండి మనవడు. సుజిత్ కుమార్ కి లెటర్ వచ్చింది. సుజిత్ కుమార్ నేను కాదు. అలాగా? హలో హలో, అది నేనే. ఆ. ఇంత మంచి పేరున్న సుగు కిందకి ఇలాంటి పేరు పెట్టారు. అది చనిపోయిన నా ఫ్రెండ్ పేరు. ఆ కాలంలో ఇదంతా సహజమమ్మా. ఏ సుగు. అమ్మ మామిడికాయ. ఈయన గొడవ తప్పే ఇవ్వమ్మా. ఉండేదిరా. ఒక నిమిషం ఉండు, వెళ్ళకు. పనసపండు తీసుకొస్తా. 1 2 3 4 5. ఇన్ని చెడ్డీలున్నా ఎందుకు చెడ్డీ వేసుకోలేదు? ఏంటన్నయ్య? కాస్త ఊరుకో. మామిడి కాదు కొని నావి. రేయ్, నిన్ను మొన్న అబ్బాయి ఇంటి నుంచి వచ్చారే, ఏమైంది? వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకోటి చూస్తున్నారు. ఆలోచిస్తేనే టెన్షన్ గా ఉంది. మనుషుల మనసులో ఏముందో మనం కనిపెట్టలేము కదా. అది కూడా కరెక్టే. భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాడమ్మా. సుగు మనసు ఎలాంటిదని ఈ పంచాయతీలో అందరికీ తెలుసు. ఏయ్, అలా నిన్ను- చెప్పకండి, మావయ్య దాచుకుని ఉన్నారు. లోపలికి రా. వచ్చేసాడు, ఊపుకోండి. సరే సరే రా, బయలుదేరదాం. ఎందుకు అవుతుంది? టాటా చెప్పు. గొంతు ఇంత చెప్పులేసుకో. టాటా. నేను వెళ్ళొస్తాను. ఆ. వస్తాను బామా, త్వరగా రా.
ఏంటి నవ్వుంది చాలేదా? ఇప్పుడే ఇక్కడే నాకు డబ్బులు ఇస్తే నీ సమస్య సాల్వ్ అవుతుంది. లేదా ఎంతమంది చెప్పినా ఊరుకోను. నిన్ను అడ్డంగా నరికేస్తాను. గ్యారంటీయా? ఇతన్ని నమ్మొచ్చా? ఖచ్చితంగా చేయడం. అయితే నువ్వు స్టెప్ బై స్టెప్ గానే అప్రోచ్ అవ్వాలి. స్టెప్ 1 నవ్వు. స్టెప్ 2 నెంబర్ అడగాలి. స్టెప్ 3 ప్రేమ. స్టెప్ 4 పారిపోవాలి. ఇప్పుడు స్టెప్ 1 మాత్రం చాలు. వెళ్ళు. బాగా నవ్వవే. సోది చెప్పుకో. నాకు కావాల్సింది డబ్బులు మాత్రమే. ఎప్పటి నుంచి ప్రేమ ముందు మీ మొదలైంది? నంబర్ నాకు ఇవ్వండి. 860660. ఓకే ఓకే నేను కాల్ చేస్తాను. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. తనకెందుకు రా నంబర్ ఇచ్చారు? అన్న నోట్ల నుంచి జోలు కారుతుంది. ఆ, ఏం లేదన్నా. ముందు రా రైట్. జీపే చేయరా. ఇదేనా నేను స్టెప్ బై స్టెప్? వీడికి ఇదే ఎక్కువలే. పొల్లాచి కాంచన ఇంట్లో బాబు రాధా దంపతికి చివరి కొడుకైన సుజిత్ బాబు మోనస్కి సుజిత్ కుమార్ ఫ్రెండ్స్ అయిన అనిత స్టిక్కర్ వర్క్స్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు శ్రీజిత్ బాబు మోనస్. చ, కట్, కట్, కట్. అన్నా కొంచెం ఉత్సాహంతో చెయ్యన్నా. ఏంటి ఇదే చివరిగా తిద్దా? అవునవును. సరే మళ్ళీ రీటేక్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇలా చూడు సుమతి, దీన్ని సరి చేయలేము. ఇందులో ఉండే మోటరే పోయింది. పాత మోటార్తో అయినా ఫిక్స్ చేసి ఇవ్వవా? ఆ, ఈ మిక్సీలో సరిగ్గా ఉన్నది ఇది ఒక్కటి మాత్రమే. అదే నాకు తెలీదు. సాయంత్రం పచ్చడి చేయాలి. కావాలంటే పచ్చడి మా ఇంట్లో చేసి తీసుకురానా? నన్ను నువ్వు ఎలాగైనా సరే కాపాడు. హ్యాపీ బర్త్డే. అయితే నువ్వు 7:30 తీసుకొచ్చేవు. ఏంటి? 7:30? ఏయ్, నేను ఊరికే చెప్పాను. నాకు అవన్నీ చేయడం రాదు. బాబు మోనస్. ఇలా అది తెరవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా సుగంధ? ఇలా చూడు, ఈ ఫోన్ లో తీసిన ఫోటోలు వెంటనే ప్రింట్ అయ్యి చేతికొస్తే మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. బ్యాక్ లో ఒక కవర్ వస్తుంది. సుగన్న, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. ఓ, మంచి అబ్బాయి ఎవరైనా ఉంటే చెప్తారా? పెద్ద షాప్ ఉండి జీతం వచ్చే అబ్బాయి అక్కర్లేదు. నాకు ఉద్యోగం ఉంది కదా. ఆ, చూద్దాంలే. మామిడికాయ పచ్చడి చేయాలి. ఓకే. 7:30కి. బాయ్. బాబు తనకు మంచి కుర్రాడు వెతకాలరా. మనకు తెలిసిన కుర్రాడు ఎవరైనా ఉన్నారా? అయ్యో అన్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని అడగమంటున్నారు. మీ కొట్టేవి సమస్య కాదంటున్నారు. రే, అది సుధాకర్ చెల్లిరా. సుధాకర్కి చెల్లి అంటే నాకు కూడా చెల్లె. అయ్యో, తర్వాత కొట్టు విషయం. ఇక్కడున్న అన్ని తీసుకెళ్లి కోయంబత్తూరులో ప్రింట్ చేసి తీసుకొస్తే అంతా మారుతుంది. అక్కడికి వెళ్తున్నారా? నేను వేరే ట్రైన్లో వెళ్ళబోతున్నాను. ట్రైనా? బుల్లెట్లో వెళ్ళండి. బుల్లెట్లో వెళ్ళొచ్చు కదా. మనం ఇద్దరా? అప్పుడు విని తీసుకెళ్దాం. వాడిని తీసుకెళ్దాం. ఇంకో బండిలో వెళ్దాం. నేను ఎవరినైనా బండి అడుగుతానులే. అలాగే మనం మందు కూడా టెస్ట్ చేద్దాం. అయితే అప్పుడు అలాగే చేద్దాం. నువ్వు మాత్రం బండి తీసుకో. ఆ, ఏంటి నాయనా తాగుతూనే ఉన్నాడు? అక్కే దానికి కారణం. అక్క, ఆయన భార్య నీకు అక్క అవుతుంది. ఎవరికి రా అక్క? నన్ను అడిగితే నాకేం తెలుసురా? వయసా ముఖ్యం, పాతవేరా ముఖ్యం. రే, అమ్మాయికి నా నంబరే కదా ఇచ్చావు. మీ నెంబర్ తప్పుగా చెప్తానన్నా. కాదురా, నా నంబరు టకా 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 చెప్పేశావు. తనకి అర్థమై ఉండదు. అలా కాదన్నా, ఇందులో సంథింగ్ రాంగ్ ఉంది. లేకపోతే అలాంటి సూపర్ అయిన అమ్మాయి మీలాంటి పిస్నరోడ్ని లవ్ చేస్తుందా చెప్పండి? ఏమన్నా? ఆ, ఒకవేళ అమ్మాయి ఇన్సూరెన్స్ ఏజెంట్ అయి ఉండొచ్చు కదా. అలా అంటే తప్పకుండా 2 days తర్వాత ఇన్సూరెన్స్ అది ఇదని ఫోన్ రే చేస్తుంది. రే రే, ఎంత అందంగా నన్ను చూసి నవ్విందో. ఆ నవ్వులోనే తెలిసిందిరా తనకి నా మీద. లేదంటే మిమ్మల్ని ఎగతాళి చేయడానికి చూసి నవ్వు ఉంటుందో ఏంటో. రే, ఇందులో తప్పే ఉంది. అదేటెవరా? తనే అయి ఉంటుందా? ఏం చేస్తున్నావురా? రే, కాసేపు కూర్చోరా. హలో, పీటరేనా? ఆ, నేనండి షీబాని. మీకు ఓకే అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం. ఓ, నేను కాల్ చేస్తాను. నా బంగారం. అలాగే. ఏంట్రా అది? ఆ? ఇది వస్తావేంట్రా? తాగు.
కొన్నాం కదా అదే ఆ బ్రాండే. కాస్త తాగు, అని. హెల్ప్గా తాగరా. ఏంటది ఒత్తి లేదు, మందులు వేసుకుంటున్నావు కదా, ఏదైనా రియాక్షన్ అయిపోతే. ఏంటి రియాక్షన్? కెమికల్ రియాక్షన్. ఒంట్లో బాలేదుగా, కొంచెం చాలయ్యా. ఏరా అందరు కలిసి నన్ను పిచ్చోడును అనుకుంటున్నారా? నాకు ఎటువంటి సమృద్ధిరా? మరి పిచ్చోళ్ళ హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేశారు నిన్ను? ఆపండి ఆపండి, అన్నకి ఓ లోన్ కావాలి, సర్టిఫికేట్ కోసం వెళ్ళాడు. రేయ్, ఈ కథ ఆపరా. చెప్పేంట్రా వెంటనే. ఆయనకి లోన్ అవసరం లేదని నాకు బాగా తెలుసు. ఎవరు చెవులో పూలు పెడతారా? రే నేను చెప్పేది నిజం, రేపు అప్లై చేయబోతున్నాం. రేయ్ చాలరా. ఆ? ఈ పిచ్చితనం అనేది శరీరంలో వచ్చే ఒక జబ్బు మాత్రమే. మనసులో ఒక చిన్న జబ్బు అనుకుందాం అంతే. మిగతాన్ని అలాగే ఎందుకు చూస్తాం. అనవసరం నువ్వు అలాగే ఆలోచనలు? చూడు. వదిలేసి వేరే నేను పని కొన్ని చూసుకోండిరా. చంపేశానురా. ఆ? ఏంటి? ఏంటి? ఏమన్నాడు? కావాలని చేయలేదు, తెలియక జరిగింది. సుగు సరిగ్గా వినపడలా, కొంచెం ఇది చెప్తావా? కావాలని చేయలేదు, తెలియక జరిగిందని చెప్పాను. అందువల్ల జీవితం మొత్తం నన్ను జైల్లోనే పడి ఉండమంటావా? చెప్పు, మీరు చెప్పండి రా. ఇలా చూడన్నా, వాడు చెప్పేది నువ్వు చెప్పకు. ఏంటి నేనా? రేపాచా ఇప్పుడు ఎలా ఉందో చూసావా? నేను చెప్పాను కదా, ఆ? ఇందులో అనవసరంగా ఎక్కువ ఒకటి. ఇంకా ఎవడైనా వచ్చాడో సుగు 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 అంటూ నీ అబ్బా. అన్నా ఆగనా రేయ్, అన్నా కన్ఫర్మ్ అన్నా వాడికి ప్లీజ్ అన్నా పెరిగిపోయింది. ఆగనా. పోరా, అన్నా వాళ్ళంతేనా, వాళ్ళు అలాగే వాగుతారు. అక్కడ ఎవడు మారర్రా. ఈ సొసైటీ నన్ను ఒంటరి వాడిని చేసింది. నువ్వు కావాలంటే చూడు, నాకు ఒక్క అమ్మాయి కూడా దొరకదు. దొరుకుతుందన్నా, దొరుకుతుంది. లేకపోతే నేనున్నానన్నా, ఏ నీకోసం నేను ఒక అమ్మాయిని తీసుకొస్తాను. దానికి ఎందుకు రా అలా అంటున్నావు? నీ అబ్బా. హలో పాచా సుగర్ ఉన్నారా? అన్న ఇక్కడే ఉన్నాడు. ఆయన్ని వెంటనే హాస్పిటల్కి రమ్మని ఒక విషయం వస్తున్నాం వస్తున్నాం వస్తున్నాం. అన్నా ముందు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, తను ఏదో చెప్పాలంట. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నేను హాస్పిటల్కి అంతా రాను, అక్కడ చాలా మంది ఉంటారా. అక్కడికి పేషెంట్ కోసం వస్తారు, మీకోసం వస్తారా? రే పాచా, 5 నిమిషాలు, 5 నిమిషాలు మాత్రమే ఉంటాను. ఏంటో చెప్పు, అందరూ నిన్ను చూస్తున్నారు. నేను అటువైపు నిలబడి చెప్పనా? నువ్వు ఎలా కావాలంటే నిలబడు, కానీ దయచేసి చెప్పి చావు. థ్యాంక్ యూ. మీకు మానసిక రోగం ఉన్నా లేకపోయినా నాకు మీ మీద ఉన్న ఇష్టంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ విషయం పూల తోటలో చెప్పాలనుకున్నాను, కానీ ఆ పరిస్థితి నాకు రాలేదు. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. తిరగనా? హా. ఇలా చూడమ్మా, నువ్వు ఎవరు? అయ్యో, నేను పక్కింటి సుధాకర్ చెల్లెల్ని. సుధాకర్ చెల్లిది. సుధాకర్ ఎవరు? నా మిత్రుడు. సుధాకర్కి చెల్లంటే నా కూడా తన చెల్లె. ఎవరు? అర్థమైంది. చెల్లి. అన్నా అన్నా ఏం మాట్లాడేవన్నా? ఇందాక నీకు అమ్మాయి దొరకదన్నావు, తనంతటా తనే వచ్చి నచ్చిందంటోంది, ఎందుకన్నా పాటు చేసుకున్నావు? అమ్మాయి దొరకలేదని వాడి చెల్లిని పెళ్లి చేసుకోవడానికి సుగు ఏం పిచ్చిన కాదురా. ఏసోఫ్రీనియా. కర్రపెండలం తీసుకొద్దామని వెళ్ళి నా మొగుడు తిరిగి రాలేదు. ఏంటి? ఆ మనిషి ఇక్కడికి వచ్చి ఏం చూడబోతున్నాడంట? నేనేమన్నా కన్నానా? సరిపోయింది, నిజంగా నువ్వు ఏయ్, పిచ్చాడు. ఏయ్, 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 ఆగవే. నాకు వినపడింది, అన్నిటినీ విన్నాను. నాకు వినిపించుకొని నువ్వు చెప్పాల్సింది. నీ తోడబుట్టిన వాడే కదా. ఏంటిదంతా? ఏయ్ బండి ఇటు తీసుకురా. అక్కడే ఆపు. ఓకే. రేయ్ పాచా, నువ్వు ఒక అమ్మాయిని సెట్ చేస్తానని చెప్పావు కదా, ఎవరు రాదే? తను మా తంగు బాబాయ్ కూతురన్నా. రే, దానికి నీ బాబాయ్ ఒప్పుకుంటాడా? నీకు విషయం చెప్పనా? నేనే గనక అమ్మాయిగా పుట్టుంటే నిన్నే పెళ్లి చేసుకుని ఉండేదాన్ని.
ఛా. రే నువ్వెప్పుడు అమ్మాయివి కాదు కదరా. పురుషుడైనా నాకు ఓకే అన్నా. రే నిన్ను ఇప్పటి వరకు యాంగిల్లో ఎప్పుడు చూడలేదురా. అన్నా ఊరికే చెప్పాను. రే పాచా, నా గుంటకాయ అలాగే ఆగిపోయిందిరా. ఏమైనా పనుంటే పోయి చూడు. ఇలా చూడమ్మా, తమలపాకంతా వద్దు, అక్కడే ఉండని. ఇది అందరు వేసుకోరా. ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మమ్మ కంటి ఆపరేషన్ కోసం వెళ్తున్నాం. ఈ వయసైన కాలంలో ఇదంతా అవసరమా ఏంటి? కళ్ళు తీసేయట్లా, సరి చేస్తారు. జాగ్రత్తగా దిగు. ఈ పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం బాధగా ఉంది. ఈ సమయంలో ఏంటమ్మా? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు నువ్వు ఆయనతో ఇలా మాట్లాడుతున్నావు? ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు, అంతేగా? Correct. అదే నేను చెప్పాలనుకున్నాను. రండి రండి, త్వరగా వెళ్దాం అందరు రండి. ఓరి భగవంతుడా, నాకు చూపు బాగా కనపడితే చాలు. రే నేను పత్రాన్ని తాకిట్టు పెట్టాను. వీటి దగ్గర డబ్బేం లేదు. నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావని నాకు అర్థం కావట్లేదురా. ఏంటి సుగు అన్న? ఒక చిన్న సమస్య. నా బండి 2 రోజులకి ఏదో కంప్లైంట్లో ఉంది, స్టార్ట్ అవ్వట్లేదు. రిపేర్కి ఇవ్వచ్చు కదా. అదంతా ఇచ్చాను, 2 రోజులు అవుతుందంట. అప్పటి వరకు బుల్లెట్ కాస్త ఇస్తావా? నా బండి ఎవరికి ఇవ్వనని నీకు తెలుసు కదా. ఓహో, ఇంత జరిగా కూడా ఇంత జరిగినా ఏమైందిరా? సరే బండి ఇవ్వకు, నన్ను కాస్త డ్రాప్ చేస్తావా? నేను ఒక అమ్మాయిని పట్టాను, ఈరోజు రాత్రి తన ఇంటికి రమ్మంది. రే నీకు వచ్చే సంవత్సరం పెళ్ళిరా. పెళ్ళి వచ్చే సంవత్సరమే కదా, అయితే ఏంటి ఇప్పుడు? నువ్వంతా మనిషివేరా, అప్పుడు నీకెందుకురా పెళ్ళి? నీ దొంగతనానికంతా నేను ఎప్పుడు రాను. ఇక్కడ ఆపు ఆపు ఆపు. ఏరా ఇక్కడేదో ఫంక్షన్ అనుకుంటా, పంతల వర వేశారు. తన ఇల్లు పక్కనే ఉందా? పక్కన కాదులే, అక్కడే. రేపు తనకి పెళ్ళి. రేపు తనకి పెళ్ళా? రే అప్పుడు ఇంట్లో చాలా మనుషులు ఉంటారా, అనవసరంగా సమస్యలు ఎరుకోకు. అది తనకు తెలీదా ఏంటి? లేదంటే నన్నెందుకని రమ్మంటుంది? నేను ఒకటి చేస్తాను, నేను ఒక రౌండ్ కొట్టి హాఫ్ అన్ అవర్ తాలు వస్తాను. అదంతా వద్దు, ఇది పెళ్ళిళ్ళు. ఏదైనా సమస్య అంటే నేను ఎస్కేప్ అవ్వాలి కదా. నీకంతా బాగా వెయ్యాలరా, అప్పుడే నువ్వు మారుతావు. ఈ అందమైన చీకట్లో, ఈ పురుగు మంచెలో నీకు తోడుగా నేనొచ్చి నిలబడినా. వాళ్ళంతా ఎప్పుడో వెళ్ళిపోయారులే. చైతి, మీ మెంటల్ ప్రాబ్లం అంతా నయమైందా? ఏంటి నిన్ను? ఏమైంది? ముందు దిగు 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 వచ్చేసావా? దిగు దిగు. నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళనా? నువ్వు బాగా తీసుకుని ఎక్కడికైనా వెళ్ళు, నేను బయలుదేరుతాను. ఈ రాత్రిలో ఒంటరిగా వదిలి వెళ్తున్నారు ఆ, కదా? నేను వెళ్తాను. సరే వెళ్ళండి, ఇదిగో వెళ్తాను. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళండి. నన్ను ఎవరైనా ఎత్తుకెళ్ళి చంపుతారు. నిన్ను ఎవరు చంపకపోతే అక్కడ వెళ్ళి నిలబడు. 4 గంటలకు ఒక బస్సు వస్తుంది, ఆ బస్సు ముందు పడి చావు. నాకేం సమస్య నేను కాదు. మీతో రావడం అందరూ చూశారు. నేను చేస్తే మీరు చచ్చినట్టే. ఛ, వచ్చి చావే. చేయొద్దు, నేనేం అలాంటి వాడిని కాదు. నేను క్యాషువల్ గానే వేసాను. ఒకవేళ కింద పడితే? క్యాషువల్ అంటే ఓకే. శబ్దం వేయకుండా అంటే నువ్వు అసలు రావా? ఏదైనా మేల్లో ఎవరెవరు ఉంటారు? అమ్మా బామ్మ సుజిత్ కుమార్. ఎవరది? మీ తమ్ముడా? సుజిత్ కుమార్. ఓ, అందరు ఎక్కడున్నారు? అందరూ కన్ను ఆపరేషన్ కోసం వెళ్ళారు. అందరికి చేస్తున్నారా? లేదు, బామ్మకు మాత్రమే. మీరెందుకు వెళ్ళలేదు? నేను వెళ్ళుంటే బయటపడేవాడిని. నేను ఇంకా లోపలికి రాలేదు. జాగ్రత్తగా లోపలికి రా. ఇదిగోండి, ఇలా రండి. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. నా ఫ్రెండ్ మెసేజ్ పెడుతున్నాడు. నీ ఇంట్లో వాడిని పట్టుకున్నారా? వాడికి కావాల్సిందే ఇది. ఏంటబ్బా ఇది? ఏమండి, మీ ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా? ఛా! ఆకలిగా నేను ఉంది. ఎందుకని ఇక్కడ తీసుకొచ్చాను? మాట్లాడుకున్న నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. వెళ్తామా? రా, ఇప్పుడు ఇంట్లో మంచి కూర వండారు, అక్కడే తినాల్సిందే. తొందరపడి పారిపోయి వచ్చేసాను.
అంతా నా టైము. నాకు లోకల్లో ఒక అంగడి ఇదొకటి. తెలుసు. ఈ టైం కావాలంటే చూసి బుల్లెట్ లో ఒక నైట్ డ్రైవ్ వెళ్దావా? బుల్లెట్ నీతో ఇదిగో వచ్చేసాడు రేణియ గుమా సుమా సుమా ఏంటి ఈ సమయంలో? నేను మీకు ఫుడ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇంతకు ముందే చెప్పాను కదా మన మధ్య ఏ కనెక్షన్ లేదని. తర్వాత ఎందుకు అనవసరంగా ఈ టైంలో ఇక్కడికి వస్తున్నా? మీ అమ్మ చెప్పారని తీసుకొచ్చానంతే. లేకపోతే మా తీసుకొచ్చి అమ్మ. చూడడానికి నాకు ఏమైనా పిచ్చా? నేను తిన్నాను. నాకు కావాలి. అసలు ఏంటి డ్రెస్? ఆ? మీకు తరచూ ఒంటరిగా మాట్లాడే అలవాటు ఉందా? రెండు గొంతుల్లో మాట్లాడుతున్నారు. నేను మోనో యాక్టింగ్ చేస్తున్నా. ఏంటి ఇప్పుడు? కానీ స్కూల్లో నేను మీరు మొనాక్ చేయడం చూడలేదు. ఎవరు చెప్పారు? ఎవరు? ఎవరు? నేనే అమ్మా, సుజిత్ కుమార్. ఏంటమ్మా ఈ వైపు? నేను అమ్మని చూడడం కోసం వచ్చాను. ఇంకో విషయం వద్దు వద్దు, నా శరీరం మొత్తం ఎండలో మండిపోతుంది. ఇలా ఇంకా చూడండి. చూస్తావా? ముందుది పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. నువ్వు వెళ్ళవే. మీ అమ్మ ఇవ్వమన్నారు, ఇచ్చాను అంతే. అయితే ఇచ్చేసి వెళ్ళు. ఇదిగోండి. వెళ్ళు, అమ్మ చెప్పినట్టుగా ఇచ్చావు కదా, వెళ్ళు. అయ్యో వెళ్ళంటుంది. సుగు, మీరు కొత్త స్ప్రే కొన్నారా? అవును, కానీ మీరు స్ప్రే వాడారు కదా. ఈ రోజు నుంచి కొడతాను సరేనా? ఈ టైంలో కంపు కొడుతుందని కొట్టుకున్నారా? ఇదిగో తినిచావు. మీ లవరా? లేదు. వన్ సైడ్ దవ్వా ఏంటి? హే, నా పర్సనల్ విషయంలో నువ్వు తల దూర్చుకో. నీ పర్సనల్ విషయం అడిగానా? తను నాకు చెల్లెల్లాగా. ఓ లాంటిదా? కప్ప మీకు కూడా అదంటే చాలా ఇష్టమా? మా నాన్నగారు అందరినీ పిలుచుంటారు. మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదా? మిమ్మల్ని హలో ఇన్వైట్ చేయలేదా? అయ్యో పాపం, ఇన్వైట్ చేయలేదు అనుకుంటా. హలో రేయ్, సుగు, నువ్వు బండి తీసుకొని ఎస్కేప్ అయిపో. నా కోసం వెయిట్ చేయకు. నువ్వు ఇప్పుడు ఎక్కడ రావునా? నేను నిచ్చెనెక్కి వెళ్ళాక తను నన్ను చూసి ఏమందో తెలుసా? పదమని పారిపోదాం అంటుంది. నేను భయపడిపోయాను. తర్వాత నేను ఎగిరి దూకి పారిపోయాను. పారిపోయావా? అవును, దూకేటప్పుడు కింద ఒక చార మీద దూకాను. వాళ్ళందరూ చూసి భయపడ్డారు. నేను కూడా వాళ్ళలో ఒకరినని అనుకున్నారు. ఇంకా నేను వాళ్ళతో కలిసి తోట, ఇంట్లో అన్ని చోట్ల వెతికి చూసి ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళుతున్నాను. కాసేపట్లో వెళ్ళిపోతాను. రేయ్, ఈ అమ్మాయి నాతోనే ఉందిరా. ఏంటి, ఎక్కడుంది? నా ఇంట్లోనేరా. ఇంట్లోరా? నువ్వు త్వరగా వస్తాను, తీసుకెళ్ళరా. నాకొద్దు. నిన్నెవరు తీసుకొని ఇంటికి వెళ్ళమన్నారు? రే, తను నీతో వెళ్ళాలని నాతో పాటు వచ్చిందిరా. ఆ సమయంలో ఏం చేయమంటావు? అందుకే ఇంటికి తీసుకొచ్చాను. ఇలా చూడు, నేను తన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడట్లేదు. రేయ్, అసలు మంటలు నిన్నెవరు తన్ని తీసుకొని ఇంటికి వెళ్ళమన్నారు? నువ్వు చేసేది నేను కొంచెం చాలా చెప్తాను. అన్యాయం. లేదు, విను, నేను నేను చెప్పేది ఒప్పుకోను, ఒప్పుకోను. సరే, ఏంటి నువ్వు చెప్పు. తననే పెళ్లి చేసుకో. రేయ్ లూసు, పిచ్చోడా, ఫోన్ పెట్టేరా. రేయ్, ఎవరికి రప్పించి రే రే రే, కచ్చికు రే. రే నువ్వు నాయను స్విచ్ ఆఫ్ చేశాడా? ఇది చూడమ్మా, నేను చెప్పింది కాస్త ఓపిక. హలో హలో, ఇక్కడ నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చున్నావా? తన వల్ల నా జీవితం నాశనం అయిపోతుంది. ఎవరిని ఇక్కడికి వచ్చి కూర్చోమన్నారు? ఆ? పర్వాలేదు, వదిలేస్తాను. ఇలా చూడు, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా వినాలి. తొందరపడి ఏం చేయకూడదు. కొంతమందిని మనం ఎంత లవ్ చేసినా ఆ లవ్ మనకి మళ్ళీ దొరుకుతుందని చెప్పలేము. మీరు అప్పుడప్పుడు ఫేస్బుక్ లో మోటివేషనల్ కోట్స్ వేస్తుంటారు కదా. ఏ లేదు, టైం పాస్ అవ్వలేదంటే ఏదైనా చేస్తుంటాను అంతే. డిస్టర్బ్ చేయకు ప్లీజ్. నేను నీ జీవితం గురించి మాట్లాడుతున్నా. ఓకే, లిసన్. ఓకే. వాణ్ణి నువ్వు అనీష్ని నువ్వు నీ మనసు పూర్తిగా ప్రేమించున్నా కూడా వాడు నిన్ను యూజ్ చేసుకొని పడేద్దామని అనుకున్నాడు. దానికి ఇంత రోజు నీతో పాటు ఉన్నాడు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినప్పుడు వాడు నిన్ను వద్దన్నాడు. ఏంటి? హ? ఈ కాలపు మనుషుల్ని నమ్మలేకపోతున్నా. ఎవరిని కూడా నమ్మలేకపోతున్నాం. హ? దారిద్రపు సమాజం. లేదు, ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? మీ ప్రేమ అది ఏంటంటే పోతే పోనే, ఏం పర్వాలేదు. పోతే పోనా? మరెందుకు నా బండిలోకి వచ్చి ఇంత దూరం వచ్చావు? లెగు 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 ముందు లెగు 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 ముందు లెగవే అంటున్నాను కదా, లెగు. వద్దు,
నువ్వు మాట్లాడుకుంటూ ఇక్కడే ఉంటూ నీ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి నేను తీసుకెళ్తారు. అర్థమైందా? ఉంటు. నువ్వు తిని చాలు. ప్యాక్ చేయి. తింటూనే ఉంటుంది తిండి. మరి 20 సవరీలు తిరిగి ఇవ్వాలి. ఏ 20 పౌను ఎవరు కొన్నారు? 916 పెళ్లి కోసమా? కనిపించకుండా పోయిందా? తెరిస్తేనే నీళ్ళు వస్తుంది. నిజంగా నేనేం తీయలేదు. అది ఎక్కడ పడేసావు నువ్వు? ఆ? తుడుచుకో తుడుచుకో. పారిపోయే ముందు 20 సవరీల్ని తీసుకొచ్చాను. దాన్ని నేను నీ తల మీద వేస్తాను. నా నెత్తి మీద ఇదిగొచ్చు. నేనేం తప్పు చేశాను? వాడి నేను ఏమొచ్చాడుగా? నేనేం చేయలేదు కదా. ఆ? అందుకే ఎవరు కాపలా కాచింది? దానికోసం నాకు ఇంత పెద్ద శిక్ష. ఇదిగో చూడు. సుగు నిద్రపోయావా? సుగు తానే ఏంటి విషయం అమ్మా? నచ్చిందా? ఏంటి నేనే ముందు చెప్పాను కదా మన ఇద్దరిలో అంత సెట్ అవ్వదని. అది మళ్ళీ కాదు, నేను ఇచ్చింది నచ్చిందని అడిగాను. అదా చాలా చాలా సూపర్ గా ఉన్నింది. దాన్ని అడగడానికి వచ్చావా? అంటే నేను గిన్నె తీసుకువెళ్దామని. నీకు నిద్ర రాదా? టైం కూడా లేట్ అయింది. మధ్య రాత్రిలో టిఫిన్ బాక్స్ తీసుకెళ్లి ఏం చేయబోతున్నావే? నేను పొద్దున్న తీసుకొచ్చి అది ఇస్తాను. కాదు, లైట్ ఆన్ లో ఉండడం చూసి నువ్వు ఇంకా పడుకోలేదు అనుకున్నా. లైటా? లైటే కదా. స్విచ్ ఎక్కడుంది? వద్దు పర్లేదు, ఆ గిన్నెని ఇప్పుడు నువ్వే ఉంచుకో. ఏంటి కంటిన్యూ? మోనో యాక్ట్. మోనో యాక్ట్. ఎవరు? నేనే అమ్మా, సుజిత్ కుమార్. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు.